ఈ ఈపీఎంలో మోసం చేశారు. ఇటు తిరిగి ఇటు ఓటు వేయించుకొని అటు ఈపీఎంలో మోసం చేశారు, తారుమారు చేశారు. అది ఆయనకే వచ్చాయి, ఆయన గెలుపు అసలు లెక్కైతే ఆయన సీఎం, ఆయన ఎమ్మెల్యే. అయితే తేడా ఏంటంటే ఈ ఈపీఎం బాక్స్లో మోసం చేశారు, జనాలు కూడా మోసం చేశారు. కొన్ని కృష్ణా జిల్లాలో ఒక్క సీటు కూడా గెలవలేదండి. అదేనండి ఈపీఎంలో మోసం చేశారని, అది తారుమారు చేశారు బాక్సులు. అది దానికోసమే ఈపీఎం బుల్లెట్ పేపర్లు పెడతారు మంచిది, ఎవరు ఓటు ఆట ఓటు దాంట్లో పెడతారు. అది మరి గతంలో జగన్కి వచ్చినాయి 151 ఎవరులంటే వేసారు జనం, అది దీన్ని మోసం చేయలేదుగా, ఇది చేయలేదుగా. అలా ఇప్పుడు నేను అన్నదంటే మోడీ గారు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు లోకేష్ చేసిన కథ అది ఇదంతా. అక్కడ కమ్మెకి అదే కాంగ్రెస్ కూడా ఎందుకంటే వెనపడింది అనుకున్నావు 3 సార్లు. ఇలాంటి ఈపీఎంలో మోసం తెలియదు వాళ్ళకి, రాహుల్ గాంధీకి ఇప్పుడు తెలుస్తుంది. మొన్న హర్యానా ప్రదేశ్లో ఏదో జరిగింది మోసం అని ఈపీఎంలో. మరి అదే ఇప్పుడు అది కూడా ఇటు జరుగుతుంది. ఇటు జరిగిందండి, లేకపోతే తెలియదుగా. లేకపోతే 11% ఆ 11 సీట్లు ఎందుకు వచ్చినాయి అనుకున్నావు అనుమానం పడతాను. ఆ 11 సీట్లు ఉంచారు, అది మరి ఎప్పుడు చెప్తారు అంతే. మరి 40% ఓటింగ్ వచ్చింది. 40% అంటే లోపల ఓట్లు అండి. ఎస్సీని ఏమిటి ఎస్సీ ఉన్నట్టు ముస్లిము అయ్యేసారు, కడవలందరూ కులాలు వేయాల. మరి అదే అన్న తీసుకోవచ్చు అంటున్నా, అదే అనుమానం పడతారు, అవి ఇచ్చారు. అది ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ 21 గెలిచాడు ఏమంటే సారు, తెలంగాణలో 5 సీట్లు వేసాడు, 5 సీట్లు గెలవలేదే. ఇక్కడ 21 వేసాడు, 21 వేసాడు. మరి అది కూడా ఏంటి కారణం? ఇటు జనం ఇటు తిరిగి అటు ఓటేశారు. అది బీజేపీ సపోర్ట్ చేసింది, మరి సపోర్ట్ చేశారు. ఏది మోసం చేశారు అన్నాక మోసం చేశారుగా, మోసం చేశారు. ఇటు తిరిగారు ఎమ్మెల్యే గారు అంటే మేక వెంకటపదాపురం అంటే తిరిగి అటు ఓట్లు వేశారు. అలాగే తిరగకపోతే ఇప్పుడు ఆ ఓట్లు వీళ్ళు పొత్తు కలుపుకోకపోతే బీజేపీను జనసేన టీడీపీ కలపతే వచ్చేది సీఎం. 2 సంవత్సరాలు అమరావతి పూర్తి చేస్తామంటున్నారు. సరే చేసేప్పుడు చూద్దాం, చేసేప్పుడు ఇవన్నీ భూములు ఈ రూపాయి 4,000 ఇవ్వాలన్నా, ఒకరికి 10 పైగానే ఇవ్వాలని. ఇంట్లో అంతమంది ఇవ్వాలిగా. వాళ్ళందరూ చూతారుగా. 6 నెలలు మారిపోతుంది, 6 నెలలు సంవత్సరం తారుమారు అయిపోతాయి. అప్పుడు జనాలకు వ్యతిరేకం వచ్చేస్తుంది. ఇది చూడాలి కానీ జనం చేయాలి కండి. మరి అది నేను అన్నది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు కంటే పథకాలు కరెక్ట్, ఆయన ఇచ్చిన కరెక్ట్. చంద్రబాబు నాయుడు ఆయన కంటే ఎక్కువ ఇచ్చిన పథకాలు ఆకర్షితం అయ్యారంటారు కొంతమంది. ఏమండి ఈ కాపీ చూసి ఆ కాపీ కొట్టారు. నేను 4,000 3,000 ఇస్తాను, 4,000 అన్నాడు. ఆ 4,000 ఇస్తానన్నాడు, మరి ఈ 15,000 నేను ఇస్తాను. ఇంట్లో ఎంతమంది ఉంటుంది మంది. మళ్ళీ బస్సు ఫ్రీ అన్నాడు, ఆ బస్సులో ఫ్రీ చూతారుగా, పైసలు చేయలేదు. మరి రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ పెంచాడు. ఈ పథకాలన్నీ పెంచాడు ఆయన రుణమాఫీ ఒకటి చేయలేదంటే కష్టంలో ఉందని తరతరాలు రవ్వర్ చేయాలని చూశాడు. ఈ లోపల వాళ్ళు తారుమారు చేశారు. అది జరిగింది విషయం. ఆయన చేసే పథకాలు పెంచాడు అంతే. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రిషికొండ తవ్వేసాడు, జగన్మోహన్ రెడ్డి కోసం కట్టుకున్నారని టీడీపీ వాళ్ళు అన్నారు. ఏమంటే ఎన్ని డ్రామాలండి ఇవన్నీ, ఎవరికి ఎన్ని ప్రజలకేగా, ఎన్ని చేసిన ప్రజలకే. ఆయన చేసే పని ఇవన్నీ చేసే పని అని ఆయన చేశాడు. మళ్ళీ ఇదేంటే ఈ కాపీ ఆయన కాపీ కొట్టాడు. కాపీ కొడితే ఏమవుతుంది? పెంచాడు. ఓకే అయ్యా ఈయన 15,000 అన్నాడు. ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాలి, కాదండి అంతమందికి ఉంటే అంతమందికి ఇవ్వాలి జనాలకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కార్యాలయం కూల్చేశారు కదా టీడీపీ వాళ్ళు. గతంలో ప్రజావేదిక కూల్చారని చెప్పి అది పూర్తి చేశారంటే అది ఏంటి గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా కట్టుకున్నారండి. ఇప్పుడు వీళ్ళు కూల్చేస్తారుగా, ఆఫీసులు పడేస్తున్నారు, డెమ్మలు పడేస్తున్నారు. మరి ఇదంటే మళ్ళీ జనాల మీద కొట్టమని వ్యతిరేకంగా మళ్ళీ మటలు చేయలేదు. మా ప్రభుత్వంలో గతంలో ఈ ప్రభుత్వం వచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఈ ప్రభుత్వం లేదు, ఈ కష్టాలు ఆ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో అందరూ చేయమన్నాడు. ఓటేసిన ఓటు అయిపోయినా చేయమన్నాడు. మరి అలాంటిది మేము వ్యతిరేకంగా చేయలేదుగా. ఆయన కొట్టమని ఈయన కొట్టమని వాళ్ళ బిల్డింగ్లు కూడమని ఈయన మటర్ చేయలేదుగా. మరి వీళ్ళు చేస్తున్నారు, మరి చేస్తున్నారుగా. ఇప్పుడు చూస్తున్నారుగా గతంలో. చేశారంటే నేను చెప్పను. చేశారంటే మనం చేశారని మనం చెప్పమా? చేశారంటే అది ఇంతవరకు రాజకీయంలో ఎప్పుడు చూడాలి, అప్పుడే చూస్తున్నాం. ఇప్పుడే జరుగుతుంది ఈ మటర్లను. బిల్లింగ్ కూడతాం, డిమ్మలు పాడు చేయటం, ఆయన కొడతాం, ఈయన కొడతాం. ఎప్పుడు చూడలేదు మీరు?
గతంలో కూడా జరిగినాయి అంటే అప్పుడు ఏం జరిగిందండి? ఏం జరగల. నేను ఇప్పుడే చూస్తున్నా. ఆడ ఇంటి మీదకి వెళ్ళి బిల్డింగ్లు కొడతాం, మనుషులు కొడతాం, మట చేయటం, వాళ్ళని తౌడు చేయడం, మా పథకాలని ఈ ఫలితాలు ఎప్పుడైతే అప్పుడే మర్డర్ చేయటం, జనాలనే కొట్టేయటమే. ఎప్పుడు ఏ ప్రభుత్వంలో చేయాల, ఇప్పుడే చేస్తున్నారు. మరి ఇంతవరకే కూడా చేయలే, ఇప్పుడే చేస్తున్నారు. మరి ఎందుకను మరి ఈ కూటమి కలిసినందుకే వీళ్ళందరూ అంతే. మరి ఇప్పుడు అంతకితో మరి బాబాయ్ హత్య అని ఏం చేసినా అంటున్నారు. అలా చేసిన అవన్నీ మామూలేనండి. ఒకరి మీద పెడతారు, ఏమి ఉండదు. చేస్తే ఏమండి ఇంత ఇప్పుడు అలా వాళ్ళ చెల్లి ఉంది చర్మల, వాళ్ళ సుధార అని ఏదో ఉంది ఆ పేరు, చర్మల కాదు ఇంకా సునీత. వీళ్ళందరూ కుమ్మెక్కయ్యి పడగొట్టాలని చూశారు. ఏముంది అసలు విషయం తెలుస్తుంది. మన చూడలేదు, నువ్వు నేను చూడలేదుగా. తల్లి చెల్లిని దూరం పెట్టారు, అందుకే ఓడిపోయారు. వాళ్ళు పండితే వాడిపోయారంటే వాళ్ళకి కారణాలు ఏమిటండి? వాళ్ళ ఆస్తి గురించి వాళ్ళు గొడవలు అంతే. దీనికి ఏం సంబంధం లేదు. నూజివీడు ప్రజలు ఏం కోరుకుంటున్నారు? కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది కదా, ఏం కోరుకుంటాడు? అది కావాలంటాడు, ఇది కావాలంటాడు. ఏమి చేయాలిగా, పనులు చేసి చూపించాలిగా. మీకేం కావాలంటున్నారు? మాకేం కావాలి? పనులు శుభ్రం చేయాలి, రోడ్లు చేయాలి, అన్నీ డెవలప్ చేయాలి. ఇది డెవలప్ చేయాలిగా. 3 సార్లు చేశాడు సీఎం, 3 సార్లు చేశాడా? అంతవరకే 600 హామీలు అన్నాడు. ఏది అదే 100 అన్నాడు. హామీలు ఒకటి చేశాడా? జన్మ కమిటీ కార్యక్రమం అంటాడు, అయ్యి అంటాడు. ఏదైనా ఉంటే ఆ జెండా కడితేనే దొడ్లు ఇల్లు అంటాడు.